హాయ్ అండి. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే సార్. ఇప్పుడు చూడండి, జగన్మోహన్ రెడ్డి గారు సరిహద్దు రాళ్ళు భూ సర్వే అని చెప్పి చేశారు. భూ సర్వేలో ఎన్ని వేల కోట్లు దోచేశారు. భూ సర్వేలో భూములు కూడా ప్రభుత్వ భూములు, దేవాదాయ శాఖ భూములు, ఈ గడ్డలు, పోరంబోక భూములు, డికేటి భూములు, చుక్కల భూములు, ఇవన్నీ కూడా ఎక్కడెక్కడ ఏమేమి భూములు ఉన్నాయో సర్వే చేసేసి అవన్నీ కూడా వాళ్ళ ఎమ్మెల్యేలు, ఎంపీలు, జగన్మోహన్ రెడ్డి బినామీలు, మంత్రులు బినామీలు వాళ్ళందరూ వాళ్ళ పేర్లు రాసేసుకుని దొబ్బేశారు అడ్డగోలుగా భూములన్నీ. ఇంకా సరిహద్దు రాళ్ళని వీళ్ళు సర్వే చేసిన సరిహద్దులకి రాళ్ళు వేయటం కోసం 700 కోట్లు ఖర్చు పెట్టేశారండి ప్రజాధనం. ఏంటి దారుణం ఇది? 700 కోట్లు పెట్టి రాళ్ళు ఏంటి, ఆ రాళ్ళ మీద జగన్మోహన్ రెడ్డి బొమ్మలేంటి, ఆయనకి పిచ్చి ఏంటి, ఏం చెప్తారు వీటి గురించి? ఆయనకుండేదే ప్రచార పిచ్చి సార్. ఆయనకుండేదే ప్రచార పిచ్చి. ఆ పిచ్చి పరాకాష్ఠకి వెళ్ళిపోయింది. ఓకే. భూ సమగ్ర సర్వే అని పేరు చెప్పి భూములు ఎక్కడున్నాయో వాళ్ళ మంత్రులు అందరూ, వాళ్ళ ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళు చేసేదే అవినీతి. ఆ అవినీతి ఎక్కడ? భూముల్లో. ఎక్కడ ఏ భూమి ఖాళీ ఉంది అని భూ సమగ్ర సర్వేలో భూములు లాక్కుంటూనే ఓ పక్క రాపించుకుంటూనే మెయిన్ ప్రాసెస్. దానికి అధికార పిచ్చి ఆ మోహంలో ఉండి ప్రచార పిచ్చి పెరిగింది. ఆ పిచ్చిలో సమగ్ర సర్వే పేరిట రైతుల భూముల వాళ్ళ భూమి దగ్గర ఆ గ్రానైట్ రాయి పెట్టి ఆయన ఫోటో పెట్టుకోవాల్సిన అవసరం ఏముంది సార్? ఎవరబ్బా సొమ్మని మనకి చెప్తుంది 700 కోట్లు ఖర్చని, కానీ దాని వెనక తినేది 1400 కోట్లు, 2000 కోట్లు కూడా తినుండొచ్చు. కానీ అయి ఉండేది ఒక 200 కోట్ల కంటే అవ్వదు. అసలు అది ఎవరు అడిగారని, అన్ని కోట్లు ఎవరు సొమ్మని సార్? ఆయన సొమ్మ. ప్రజలు కష్టం నాడి చేసుకొని ఓ పక్క ఆయన పెంచిన రేట్లకి ఏది పెట్రోలు పక్కన రాష్ట్రాల కంటే మన రాష్ట్రం ఎక్కువ ఉన్నా కానీ కొనుక్కుంటూ, మళ్ళీ మద్యం ఎక్కువ రేట్లు పెంచి వాటన్నిటికీ కూరగాయల రేట్లు, ఇసుక అవన్నీ ఓ పక్క కట్టుకుంటూనే పన్నులు కట్టిన దానికి ఇలా ఫోటో పెట్టుకొని ఆ నాపరాల గురించి ఎందుకు సార్? ఎవరు అడిగారు సార్? ఎవరు ప్రజలు పన్నులుగా కట్టిన డబ్బది. అవును సార్, ప్రజల సొమ్ము. అవును. వాళ్ళు అసలుకి ఎందుకు అంత పిచ్చి? ప్రజలు కష్టపడుతున్నారు సార్. ఆ పిచ్చితో అసలు పిచ్చి పీక్స్కి వెళ్ళింది. అవును. ఎవరు అడిగారు సార్? దేశ చరిత్ర, రాష్ట్ర చరిత్ర ఎవరు అలా చేయలేదు. వాళ్ళ ఏ కార్యక్రమం పట్టుకున్నా అవినీతే, ఏది చేసినా అవినీతి. అవినీతి ఉంటేనే ఆ కార్యక్రమం చేస్తారు. అంత అవినీతికి అసలుకి దేశమే ఈ వార్తను కూడా చాలా కామెంట్ చేశారు సార్ ప్రజలు కూడా. అసలు మా పొలాల్లో ఆయన ఫోటో ఏంటి, మా పాస్ పుస్తకాల్లో ఆయన ఫోటో ఏంటి, ఇది మాదే ఆయనదే అని చాలా బాధపడ్డారు సార్. అసలు ఆ పిచ్చికి వెళ్ళాడు. అసలుకి పేదోడు భూమి మీద నీ రాయి ఏంటి, నీ ఫోటో ఏంటి? పేదోడి స్థలం మీద ఉన్న పాస్ పుస్తకం మీద నీ ఫోటో ఏంటి? ఇటు భూమిలో నీ ఫోటో, అటు పాస్ పుస్తకం మీద నీ ఫోటో. అసలు దేనికి? ఏది అది? అధికార పిచ్చి. ఒకప్పుడు ఉండేటోళ్ళు సార్ రాజులు, ప్రతిదీ పిచ్చిగా ఉండేది. అంత నాదే, అన్ని నాదే అనేది. అంత పిచ్చికి వెళ్ళిపోయింది. పేదోడు బతుకుల్లోకి కూడా వెళ్ళిపోయింది. అంత పిచ్చి వాళ్ళ మంత్రులతో సహా సార్. ఈ భూ సమగ్ర సార్ మొన్న వచ్చిన పెద్దిరెడ్డి గారి, గుడివాడ అమర్నాథ్ రెడ్డి గారిది, ఇంకా ఎన్ని భూములు లాక్కున్నారో చూడాలని భయం వేస్తుందో పక్క. ఈ దీంతో పాటు 700 కోట్లు అంటే అసలుకి మాటలు రావట్లేదు సార్. అది ఆ 700 కోట్లతో పాడైపోయిన రోడ్లని బాగు చేయొచ్చు. ప్రజలు యాక్సిడెంట్ కాకుండా ఉండేటోళ్ళు అక్కడే కూడా అడిగారు సార్. ఎంత పిచ్చి కాకపోతే అసలుకి ఏం ధైర్యం సార్ ఆయనకి? ఎక్కడని చూశారా అసలుకి ఇలాంటివి? ఎక్కడ విన్నారా? కొన్ని బాగుంటుందా? అసలు ఏమనుకుంటున్నారు సార్ వాళ్ళు? అసలుకి పిచ్చి పీక్స్కి వెళ్ళిపోయింది సార్ వాళ్ళ మంత్రులకి, ఈయనకి. అది ఘోరం సార్. అది అసలు తెలివి ఉందా సార్? అసలుకి ఎవరైనా చేస్తారా సార్? ఎవరికైనా ఇలాంటి ఐడియా వస్తుందంటావా? దేనికి సార్ అవి? అంటే ప్రజల సొమ్ము ఆట ఆడుకోవాలనే అంటే అంత చులకన అయిపోయిందా? అంత తెలివిలేనితనం ఏంటి సార్? ప్రజల సొమ్మును వృధాగా ఫోటో, ఆయన చిరునవ్వుకి ప్రజల సొమ్మ, నాపరాయల మీద ఆయన చిరునవ్వు చూడ్డానికే సార్ వాళ్ళు పన్నులు కట్టింది. అక్కడ ఏమని చెప్పింది వాళ్ళ ఊరికి అదే 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 వాళ్ళ పొలాల్లో కడుతున్న ఇప్పుడు ఎన్నైతే నాపరాలు ఒక ఊరికైతే పడతాయో అంత డబ్బు అదే ఊరికి ఖర్చు పెడితే ఆ ఊరు డెవలప్మెంట్ అయ్యేది కదా సార్. ఆ పల్లెటూరు అది ఎందుకు రావట్లేదు మైండ్కి? అలానా సార్ పరిపాలన చేసేది?
అది కదా సార్ నా మైండ్కి రావాల్సింది. ఎవరు అడిగారు సార్? ప్రభుత్వం చెప్పిందా? అది హైకోర్టు చెప్పాయా, లేకుంటే రాజ్యాంగం చెప్తుందా ఇలా పెట్టుకోమని? దేనికి సార్? ఏం కష్టం వచ్చిందని సార్? ఏం ఇబ్బంది వచ్చిందని సార్ ప్రజలకి? వాళ్ళ పొలానికి అక్కడ ఇది నాటు ఇది పెట్టని ఎంత మైండ్ సార్, ఎంత దురంకరానికి. ఇప్పుడు ఆ గ్రానైట్ రాళ్ళు, హద్దు రాళ్ళల్లో జగన్మోహన్ రెడ్డి బొమ్మని చేసుకున్నాడు. ఆ బొమ్మలన్నీ ఇప్పుడు తుడిపించాలంటే 15 కోట్లు ఖర్చు అవుతుందంట. 15 కోట్లు ఖర్చు అయితే కానీ ఆ బొమ్మను తుడిపించడానికి అవ్వదంట. అసలు దాన్ని ఎలా వాడాలో కూడా అర్థం కావట్లేదు సార్. అసలు తుడిపియాలంటే అది ఫస్ట్ దాన్ని దేనికి యూజ్ చేయాలి? ఆ రాళ్ళు దేనికి యూజ్ అవుతాయి? అసలు దేనికి? ఒక పక్క డబ్బు పోయిందని బాధపడాలా, ఇప్పుడు దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలని బాధపడాలా? గవర్నమెంట్కి అర్థం కావట్లేదు. దేనికి పనికిరావు, దేనికి పనికిరావు సార్. దేనికి పనికిరావు. ఆయన ఇంటి ఇంకో ఏమైనా ప్యాలెస్ కట్టుకోవాలనుకుంటే అవి ఆయనకే అమ్మేసుకోవడం బెటర్. అవును, అది బెటర్. సెంటు స్థలాలని చెప్పి పేదలకు ఇచ్చాడండి. దాని మీద ఏం చెప్తారు? సెంటు స్థలంలో అసలు పేదవాడు ఇల్లు కట్టుకుంటాడా? ఇల్లుకి పనికొస్తుందా అది? ఈ కాలంలో సెంటు స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టుకుంటున్నారా సార్? ఎక్కడైనా చెప్పండి మీకు తెలిసి. పోనీ ఆయన కట్టుకోమను సార్, ఆయన కట్టుకోమను. మీ ఇంటి బిడ్డ అంటాడు కదా, ఆయన వచ్చి కట్టుకోమను. ఆయన వచ్చి ఒక రోజు ఉండమని. ఆ ఇంటి బిడ్డ కట్టుకుంటాడు, పేదోడు కట్టుకుంటాడు. ఇప్పుడు ఆయన ఇచ్చాడు కదా అప్పట్లో సెంటు స్థలంలో, ఆయన ఇంటి బిడ్డ కట్టుకొని ఉంటాడు కదా. ఒక రోజున ఉన్నాడా? ఉంటే తెలుస్తుంది. ఎందుకుంటాడు సార్? 4 రాష్ట్రాల్లో 4 ప్యాలెస్లు 5 ప్యాలెస్లు పెట్టుకుంటూ అసలు ప్రతి ఎక్కడుంటే దాన్ని ప్యాలెస్ అంటుందంటే గుర్తుపెట్టుకో. ఎన్ని సెంట్లు స్థలంలో అంత పెద్ద ప్యాలెస్? 35 ఎకరాల్లో కట్టాడు బెంగళూరు ప్యాలెస్. మరి బాత్రూమ్ అంతా ఖర్చు కూడా ఉండదు. బాత్రూమ్ అంతా కూడా ఉండదు సార్. మన ఇల్లు బాత్రూమ్ అంతా కూడా ఉండదు. వాడి బాత్రూమ్ అంతా, వాడి లెట్రిన్ అంతా ఉండదు. మళ్ళీ మీ ఇంటి బిడ్డ దేనికి? ఎక్కడ ప్రేమ ఉందని? ఏ రాజకీయ నాయకుని ఇట్లా ప్యాలెస్ ఉన్నాయి సార్? బిడ్డ కదా, భార్యాభర్తలు వచ్చి ఒక రోజు మన ఇంట్లో ఉంటే అర్థమవుతుంది. ఉండాలి సార్, ఉంటే అర్థమవుతుంది. ప్యాలెస్లో ఉండి గులకడం కాదు. ప్యాలెస్ ఉండి నా ప్రజలు అని ఉత్తమ మాటలు ప్రచారాలు చెప్తే అవ్వదు. ఆ ఒక సెంటు స్థలంలో ఉంటే అర్థమవుతుంది. బంధువులు వచ్చినప్పుడు, అల్లుడు వచ్చినప్పుడు బాత్రూమ్కి అసలు కట్టడానికి ఇబ్బంది సార్. ఇప్పుడు బాబు గారిది విన్నాను, 3 సెంట్లు. ఎంత అదృష్టం సార్. దానికి ఇప్పుడు ఇసుక ఫ్రీ. ఎంత మంచిది సార్. అవును. దానికి మళ్ళీ 4 లక్షల రుణం. అవును, ఎంత గొప్పది సార్. 4 లక్షల రుణం. అది సార్ పరిపాలన అంటే. అది సార్ తలుచుకునేదంటే. ఇది ట్రూగా తెలుస్తుంది సార్. బాబు గారి పరిపాలన నిజంగా తెలుస్తుంది. కళ్ళ కనిపిస్తుంది. ఎంత బాగుంది, రుణం వస్తుంది, సెంట్ల స్థలం పెరిగింది, ఇట్లా ప్రతిదీ కనిపిస్తుంది. అక్కడ సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకోవడం కాదు, దానికి ఇసుకనే కొనుక్కోలేకపోయినారు. అవును. అసలు కొంతమందికి రాలేదు. వాళ్ళ వైసీపీ కార్యకర్తలే లాగేసుకున్నారు. ఇల్లే లేదు వాళ్ళకే. ఇక్కడ చూడు, ఇది ఎలా కనిపిస్తుంది. ఇది సార్ పరిపాలన అంటే. అదే సార్. ఏమన్నా సరే అసలుకి పరిపాలించని రాదు సార్. ప్రచారం చేసుకోవడం తప్పితే పరిపాలన రాదు. చేతగాని దద్దమ్మ అంటారు. పరిపాలన చేతగాని దద్దమ్మనే అనుకోవాలి మనం. ఓకే. ప్రచారం తప్పితే ఇంకేమి తెలీదు. ఓకే. కుట్రలు, కుతంత్రాలు, అవినీతి, భూదందాలు తప్పితే ఇంకేమి తెలియవు. కుట్రలు, కుతంత్రాలు, దోపిడీలు, భూదోపిడీలు, హత్యలు. ప్రచారం ఎట్లా అంటే చేసింది కాదు, లాక్కునేది, తిప్పి కొట్టేది. అంటే ఎట్లా చెయ్యింది చేసినామని చెప్పుకోవడం, అవతల ప్రభుత్వం చేసింది కూడా చేయలేని చెప్పడం, దాని మీద లాక్కోవడం, దాని వెనక భయపెట్టడం మనుషుల్ని, హత్యలు. సొంత చెల్లికి ఆన్సర్ చెప్పుకోలేకపోతున్నాడు సార్. నేను కాదని చెప్పాడా సార్? ఒక్కసారన్నా బాబాయిని చంపింది నువ్వేంటి? నేను కాదని చెప్పాలి కదా. నేను కాదని చెప్పమని సార్. అదే వాళ్ళ చెల్లి మీద ప్రమాణం చేసి చెప్పమని సార్. నేను కాదు అని. ఎక్కడ సార్? ఎక్కడుంది సార్? ఓకే అండి. సో ఈయన సెంటు స్థలాలు ఇచ్చిన భూములు, దేనికి పనికిరాని భూములు ఇచ్చే పేదల్ని మోసం చేశాడు. ఇప్పుడు చంద్రబాబు గారి పాలనలో 3 సెంట్లు 2 సెంట్లు స్థలాలు ఇవ్వడం చాలా అద్భుతమైన ప్రక్రియ కనిపిస్తుంది. ఇంకోటి, రాళ్ల మీద ఆయన బొమ్మలు వేసుకోవడం, ఆ రాళ్ళకి 700 కోట్ల రూపాయల ప్రజాధనాన్ని వృధా చేయడం చాలా దారుణంగా ఉంది. ఈయన ప్రజాధనాన్ని ఎంత ఈజీగా, ఎంత దారుణంగా దోచేశాడంటానికి ఇవే ఉదాహరణలు అండి. చూద్దామండి, మరో వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సార్. ఓకే.